నరేందర్ ని వీలైనంత త్వరగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయిస్తుందట. నిజమా? హా, మన లైఫ్ లో ప్రతి కళని నెరవేర్చే రెస్పాన్సిబిలిటీ నాది. చూస్తూ ఉండు వీరేందర్ ఆనంద్, ఇప్పుడు నీ లైఫ్ ని నేనెలా చేంజ్ చేస్తాను. ఆయన షికాను కొడుతుండొచ్చు ఇద్దరు. నాకు కొత్త రిలేషన్స్ తో ఎలాంటి ప్రాబ్లము లేదు. కానీ నాకు పాత సంబంధాల పట్ల కేర్ ఉంది. జెస్సీ, ఏం వెతుకుతున్నావు? అత్తయ్య, ఇక్కడ గిన్నెలో బాదం పెట్టాను, పాయసం చేద్దామని, కానీ గిన్నె ఖాళీగా ఉంది. అవునా? కొంపదీసి ఎలకగానే వచ్చిందా ఏంటి? అవునమ్మగారు, 2 ఎలకలు దూరే. ఎక్కడా? నువ్వు చూసావా ఏంటి? నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? బోన్ పెట్టేదాన్ని కదా. అయ్యో, ఇప్పుడెలా? మొత్తం పాడు చేస్తాయి. ఇంట్లో బట్టల్ని బూట్లన్నీ కొరికి పారేస్తాయి. లేదమ్మగారు, ఈ ఎలుకలు బట్టల్ని బూటుల్ని కొరకలేవు. అవి కేవలం బాదం, పాలు, వెన్న ఇలాంటి మంచి ఐటమ్స్ నే తింటాయి తెలుసా? అలాగా? నీకేదో పెద్ద బాగా తెలిసినట్టు చెప్తున్నావు. నాకెందుకు తెలీదు వదినా? ఒకటి మమ్మీ ఎలుక, ఇంకొకటి వేస్ట్ పిల్ల ఎలుక. చాలు చాలు, బయటికి వెళ్ళు. వాషింగ్ మిషన్ లోంచి బట్టలు తీసి పైన ఆరేసిరా. వెళ్ళు వెళ్ళు, ఇక వెళ్ళు. ఇది నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు వెళ్ళు. పిచ్చి మోహంది. నరేంద్ర శాశ్వతంగా ఇక్కడికి వచ్చేస్తాడమ్మా. ఈ మాట వినగానే నీ మొహంలోకి కళొచ్చేసింది తెలుసా? అక్క, మరి నువ్వే చెప్పు, నేనేం చెయ్యాలో. ఇప్పుడైతే నాకేమనిపిస్తోందో తెలుసా? చిన్నీకి ఇంకా ప్రకాష్ కి సంబంధం కుదురుస్తూ ఎక్కడ మా ఇద్దరి మధ్య గొడవలు వస్తాయో అని. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ మీరు కూడా నా మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అన్ని విధాలా చెప్పు చూశాను నేను, ప్రేమగా, కోపంగా. కానీ ఆయన చెప్పే మాట ఏదీ వినడం లేదు. ఆయన ఒకే ఒకళ్ళ మాట వింటాడు, అదే ఆ జెస్సీ. జెస్సీ చెప్పిందంటే ఈయన ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. రేపెందుకు, ఇవాళే వెళ్తాను నేను. జస్ట్ ఇప్పుడే రెడీ అయ్యి వెళ్తానులే నేను. సరే అక్క, నేను తర్వాత మాట్లాడతాను నీతోటి. తప్పకుండా ఫోన్ చేస్తాను. సరే అక్క, అలాగే. వదినా, నువ్వు జెస్సీ అక్కని కలవడానికి వెళ్తున్నావా? అయితే నేను కూడా నీతో రానా? నేను జెస్సీ దగ్గరికి డాన్స్ చేయడానికి వెళ్ళడం లేదు, ఒక ముఖ్యమైన పనుంది, అందుకోసం వెళ్తున్నాను. వెళ్ళు. నిమ్మి, తను సడన్ గా వెళ్ళిపోయాడు, అయినా నువ్వు ఆపలేదేంటి? ట్రై చేశాను నేను, బలవంతంగా పట్టుకుని ఆపలేనుగా. అరే, బలవంతంగా ఆపమని ఎవరు చెప్పారు? నచ్చ చెప్పుండొచ్చు కదా నువ్వు. యు జస్ట్ థింక్, ఇప్పుడు తను కొన్ని గంటలే ఇక్కడ ఉండలేకపోయాడు, మరి జీవితాంతం ఎలా ఉండగలడు? కాని వీణా, ఇది కూడా అయ్యుండొచ్చుగా. తను ఈ వాతావరణంలో కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదేమో, అందుకే వెళ్లిపోయాడేమో. నేను అనుకోవటం పాపం తనకి మన గెస్ట్ రూమ్ లో నిద్ర పట్టలేకపోవచ్చు, ఇంత పెద్దగా ఉంది కదా. ఆంటీ ప్లీజ్. సరే తల్లి, ఇంకేం చేసినా నువ్వే చేయాలి, లేకపోతే ఏం లాభం ఉండదు. చెప్పు. నిన్న రాత్రి నేను సడన్ గా వెళ్ళిపోయానుగా, దాని గురించి అప్సెట్ గా ఉన్నావా? నేను మాత్రమే కాదు, మమ్మీ, డాడీ, ఆంటీ అందరూ అప్సెట్ అయ్యాం. ఐఎమ్ రియలీ సారీ నిమి. యాక్చువల్లీ నేను నిన్న కొంచెం రెస్ట్లెస్ గా ఉన్నాను. సంథింగ్ వాజ్ బాదరింగ్ మీ. మరిప్పుడు? ఇప్పుడు ఆల్ ఈజ్ వెల్, టోటల్లీ పర్ఫెక్ట్ గా ఉన్నాను. మరెవరైతే నీ గురించి అప్సెట్ అయ్యారో వాళ్ళ సంగతి ఏంటి? నువ్వు మా పేరెంట్స్ తో పర్సనల్ గా అపాలజీ చెప్పాలి వీరు. ఓకే, ఇంకా? అండ్ ఎస్, నాకు కూడా సారీ చెప్పాలి. నువ్వు వెళ్ళింది నువ్వు, కానీ ఆంటీ నన్ను తిడుతుంది, నేను నిన్ను ఎందుకు ఆపలేదని తిడుతుంది. ఎస్, ఆంటీ వాజ్ రైట్. ఒకవేళ నువ్వు ఆపుంటే గనుక బహుశా నేను ఆగేవాడినేమో. ఇదిగో రాణి, వచ్చాక మొత్తం స్టోరీ చెప్పాలి. సరే బాయ్. జెస్సీ, దీనికేం చెప్పాల్సిన అవసరం లేదే, మొబైల్ న్యూస్ ఛానల్ ఇది, రాగానే దానంతట అదే స్టార్ట్ అవుతుంది. రాణి చాలా హ్యాపీగా ఉంది కదా. ఏంటి ఈరోజు నీ ముఖం మీద కూడా సంతోషపు ఛాయలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నరేంద్ర అన్నయ్య ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారని కేవలం కబురు మాత్రమే వచ్చింది. నిజంగా వచ్చినట్లయితే అప్పుడేం చేస్తావో? నీకెలా తెలుసు ఈ సంతోషం ఆయన వస్తున్నందుకే అని?
వేరేదైనా కూడా అయ్యుండొచ్చు కదా. నో నో నో, భర్త రావడానికి మించిన సంతోషం నీకు ఇంకేది ఉండనే ఉండదు. ఈ ఇంటిది వాతావరణమే మారిపోయింది. ఇదిగో అక్కయ్య, ఈ మధ్య ఈ రాకపోకలు నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. జెస్సీ వాళ్ళ అన్నా వదినకి జెస్సీ మీద ఈ మధ్య ప్రేమ ఎక్కువగానే పుట్టుకొస్తుంది. బుజ్జి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్పష్టంగా చెప్పు. నువ్వున్నావే భలే పిచ్చిదానివి. అరే, నరేందర్ రాబోతున్నాడుగా, ఆ సంగతి వాళ్ళకి తెలిసిపోయి ఉంటుందక్కా. ఇంకే ఉంది, వాళ్ళ దురాశ నేరుగా వాళ్ళనిక్కడికి పట్టి లాక్కొచ్చుంటుంది. అరే, బంధువులు పేదోళ్ళైతే చూసినా చూడనట్టుంటారు, కాని డబ్బొచ్చిన తర్వాత అందరూ దగ్గర బంధుత్వాన్ని కలుపుకోవాలని చూస్తారక్కా. లేదు లేదు, అలాంటిదేం లేదు. ఎప్పుడైతే జెస్సీ పెళ్ళయిందో అప్పటినుంచి చూస్తున్నాను నేను అశోక్ని. పరువు మర్యాదలంటే బాగా ప్రాణం పెట్టే మనిషి. జెస్సీ, నేనిక్కడికి నీ నుంచి ఓ సహాయం అడగడానికి వచ్చాను. ఏం సాయం వదినా? మీ అన్నయ్య వచ్చాడంటగా కొన్ని రోజుల క్రిందట. అప్పుడు ఆయన చిన్ని పెళ్లి గురించి ఏమన్నా మాట్లాడారా నీతోటి? ఆ అన్నయ్య ఆ విషయం చెప్పాడు. కాని నేనేం చెప్పానంటే, నేను వీరేంద్ర పెళ్లి చేసి ఫ్రీ అయిన వెంటనే మనం చిన్ని కోసం ఒక మంచి సంబంధం వెతుకుదామని. జెస్సీ, మంచి సంబంధం ఎదురుగా ఉంది, కానీ మీ అన్నయ్య ఒప్పుకోవడం లేదు. మరి వదిన సంబంధం మంచిదైతే ప్రాబ్లం ఏముంది? నాకు అదే అర్థం కావడం లేదు. అరే, మా అక్క ఆడబిడ్డ కొడుకు బాగా చదువుకున్నాడు, మంచి కంపెనీలో జాబ్ కూడా చేస్తున్నాడు. కానీ మీ అన్నయ్యకి ఏమైందో తెలియడం లేదు. ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు. అదే ఎందుకు? కారణం ఏమైనా ఉందా? అరే, కారణం ఏమీ లేదు. ఏదో చిన్న విషయాన్ని పట్టుకుని పెద్దది చేస్తున్నారు. ఆ అబ్బాయి కాస్త వయసులో పెద్దోడు, అదే కారణం. ఎన్నేళ్లు పెద్దవాడు? ఎంత 12 ఏళ్లు. 12 ఏళ్లా? అంటే ఏజ్ డిఫరెన్స్ ఎక్కువగానే ఉంది. చిన్నికి దీని గురించి తెలుసా? లేదు, చిన్నికి దీని గురించి చెప్పలేదు ఇప్పటిదాకా. అలాగా? అయితే నువ్విదే కోరుకుంటున్నావా? నేను అన్నయ్యతో పాటు చిన్నికి కూడా నచ్చ చెప్పాలని? అయితే నేనేం తప్పు మాట్లాడాను చెప్పు? నేను కేవలం నచ్చజెప్పమనేగా చెప్తున్నాను. వదినా, ఒకవేళ ఇది మంచి విషయం అయితే నువ్వు నా దగ్గరకు వచ్చేదానివి కాదు. సారీ వదినా, కానీ నీ తప్పుడు నిర్ణయంలో నేను నీకు సహకరించలేను. వదినా, చిన్నికి కూడా కొన్ని కోరికలుంటాయి, కొన్ని కలలుంటాయి. ఆపు జెస్సీ, ఒకవేళ నువ్వు సహాయం చెయ్యకపోతే చెయ్యకు, అంతేగాని నాకు కలలు కోరికలు అంటూ కథలు చెప్పొద్దు. పోనీ స్వయంగా నువ్వే ఆలోచించు. చిన్నితో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా అంత పెద్దవాడికిచ్చి తనకు పెళ్లి చేస్తావా? చిన్ని బాధ్యత నీది కాదుగా, అందుకని ఇవన్నీ చెప్పడం చాలా సులువు నీకు. చిన్ని నీకు మీ అన్నయ్యకి చెల్లెలు, కానీ దానికోసం నేను తిప్పలు పడాల్సి వస్తుంది. నీ సొమ్మేం పోతుంది చెప్పు? ఇంకా నీ మరిదికైతే పెద్ద ఇంటి సంబంధం కుదిరింది. మాకేవి షార్జా నుంచి డబ్బులు రావుగా జెస్సీ. చిన్నికి పెళ్లి సంబంధం కూర్చుంటే కాళ్ళ దగ్గరికి రావడానికి. వదినా, నేను నీకు చెప్పాను కదా, వీరేంద్ర పెళ్ళైన తర్వాత నేను ఫ్రీ అవ్వగానే. ఇదే నువ్వు చెప్పే ఈ మాయ మాటల్లో పడే మీ అన్నయ్య ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకోవడం లేదు. తన తప్పుడు నిర్ణయానికి ఎలా ఒప్పుకుంటాడు? చాలు తల్లి, నువ్వు మంచిదానివి, నేను చెడ్డదాన్ని. ఎంతైనా నువ్వు డబ్బున్న దానివిగా. నువ్వు ఏది చెప్తే అందరూ అదే వింటావు. ఎవరికైతే వాళ్ళ కడుపు నిండుగా ఉంటుందో వాళ్ళకి ఇతరుల ఆకలి గురించి ఏం తెలుస్తుంది చెప్పు? 24 గంటలు నా ఇంట్లో జెస్సీ 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 అనే పేరు విని విని నా చెవులు చిల్లులు పడిపోయాయి. ఈ రోజు ఈ మాట నీ ముఖం మీద చెప్పేసి వెళ్తాను నేను. నువ్వు కేవలం పేరుకే ఆత్మీయురాల్లా నటిస్తావు. చిన్ని ఇంకా మీ అన్నయ్య నీతో సంబంధం ఉంచుకుంటే ఉంచుకోని, కానీ ఈ రోజు నుంచి నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. అర్థమైందా నీకు? ఎదిగో అన్నయ్య. ఇవ్వమ్మా. అన్నయ్య, నువ్వు ఈ టైంలో ఇంటికొచ్చావేంటి? నా కొలీగ్ ఒకరికి నైట్ షిఫ్ట్ నుండి ఆఫ్ కావాలంట, అందుకే అతనితోటి నేను డ్యూటీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. కానీ వదిన ఇప్పుడు ఇంట్లో లేదు, బయటకెళ్ళింది వదిన. నాకు తెలుసులే, ఎవరో వాళ్ళ బంధువులకి ఆరోగ్యం బాగాలేదంట, అందుకే తను చూడడానికి వెళ్ళింది. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, నేను మీకోసం టీ పెట్టి తీసుకురానా? అరే, టీతో పాటు వేడి వేడి బ్రెడ్ రోల్ కూడా ఉందంటే మజా వస్తుందిగా. సరే అయితే ఇప్పుడే చేసి తీసుకొస్తాను. వెళ్ళు. పూనం వచ్చింది, కానీ వెళ్లేటప్పుడు చెప్పని కూడా చెప్పలేదే. ఏదో నిష్ఠూరంగా కనిపించింది. జెస్సీ, ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు తల్లి. సరే చెప్పు తల్లి, చెప్పు, ఏమైంది?
అత్తయ్య, మీకైతే పూర్ణిమ వదిన నేచర్ తెలుసు కదా, ముందు అనేస్తుంది, తర్వాత ఆలోచిస్తుంది. కానీ నాకేమనిపిస్తుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో సమస్యతో బాధపడుతున్నారని. ఆ రోజు అశోక్ కూడా వచ్చాడు కదా. సమస్య ఏమీ లేదత్తయ్య, కానీ చిన్ని పెళ్లి విషయంలో అయితే చాలా దిగులుగా ఉంది. ఓర్ని ఇదా పెళ్లి విషయంలో దిగులు పడుతున్నారా? ఇది కూడా ఒక విషయమేనా? అదైతే భగవంతుళ్ళీలా. చూసావుగా మన వీరేందర్కి వెతక్కుండానే దొరికింది కదా సంబంధం. అవునత్తయ్య, కానీ ఇప్పుడు ఎవరైనా అర్థం చేసుకోకూడదనుకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నాకు ప్రేమలు తక్కువంట, బాధ్యతలు ఎక్కువంట. ఇదే మాటని నా ముఖం మీద అనేసి వెళ్ళింది. ఓహో, నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగానే నువ్విక్కడ వండడం తినడం మొదలు పెట్టేశావా? లేదు వదిన, యాక్చువల్లీ ఇవన్నీ నేను చాలా ఆపు. నాకు నువ్వు సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదు. వద్దని చెప్పానుగా నేను నీకు, వద్దని చెప్పానుగా. నేను వెళ్లిన తర్వాత నీ స్నేహితురాలతోటి ఫోన్లో సుత్తి కొట్టుకుంటూ కూర్చోవద్దని. కానీ మేడం గారు ఏకంగా స్నేహితురాల్ని ఇంటికే పిలిచేశారు. దానికి తోడు ఇక్కడ పార్టీలు కూడా స్టార్ట్ చేసేసావు. నువ్వైతే ఎగిరి గంతేసుంటావు కదూ, పెద్ద పీడ ఇంట్లో నుండి వెళ్లిపోయిందని. వదినా నేను చిన్ని, చూస్తుంటే ఈ రోజు బయట ఎండ ఎక్కువగా ఉన్నట్టుంది, అందుకే మీ వదినకి బుర్ర వేడెక్కినట్టుంది. ఇవన్నీ ఇలా వేస్ట్ చేయడం చూస్తే నాకు బుర్ర బద్దలవుతుంది. మీరు చూడండి కాస్త, నేను వెళ్లిన తర్వాత ఏమేం చేస్తోందో. అరే చాలా ఆపు. ఎవరి మీదైనా నింద మోపే ముందు కనీసం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశమైనా ఇవ్వు. చిన్ని ఫ్రెండ్స్ ఎవరో రాలేదు ఇప్పుడు. నేనే త్వరగా ఇంటికొచ్చేశాను. పాపం చిన్నితో నేనే చెప్పాను, నాకు ఆకలేస్తుంది, చకచక బ్రహ్మాండమైన బ్రెడ్ రోల్ చేసివ్వమని. పాపం చిన్ని ఎంతో కష్టపడి అంత మంచి బ్రెడ్ రోల్ చేసింది. చిన్ని చేతుల్లో మ్యాజిక్ ఉందిలేండి. అదే నేను మీకోసం చచ్చి చెడి వండి పెట్టినా సరే కనీసం మీ నోటి వెంట 2 మంచి మాటలు కూడా రావు నా గురించి. కానీ మీ చెల్లెలు గురించి అయితే చాలా గొప్పగా పొగడేస్తారు మీరు. ఈ చెల్లెలు గుండెల మీద కుంపట్లా అయి కూర్చుంది నాకు. ఇంకా ఆ చెల్లెలు దానికి డబ్బుందనే అహంకారంతో గర్వంగా తలపగురుతో తిరుగుతోంది. మళ్ళీ మొదలు పెట్టేశావా? చిన్ని, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. చూడు, నన్ను ఎన్ని మాటలన్నా నీ ప్రతి మాటని నేను సరదాగానే తీసుకున్నాను. సహనానికి కూడా ఒక అద్దుంటుంది. ఇక చిన్ని జీవితాన్నైతే నువ్వు రాసి రంపాన పెడుతున్నావు, ఎప్పుడు దాని వెనకాల పడతావు. మరి జెస్సీ ఏం అన్యాయం చేసింది నీకు? దాని అదృష్టాన్ని బట్టి అది సంతోషంగా ఉంది, అట్లాగే నీ అదృష్టాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండు. అయినా నా తలరాత్ర సంతోషం ఎక్కడ రాసి పెట్టుంది? సరే, ఒక మాట చెప్పండి. ఒకవేళ జెస్సీ మీ దగ్గరికి సహాయం అడగడానికి ఇక్కడికి వచ్చిందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? వెనక ముందు ఆలోచించకుండా తనకి సహాయం చేస్తారుగా? ఎందుకు చేయను? తను నా చెల్లెలు, నేను తనకు కుదరదని ఎలా చెప్తాను? చూసారా, బంధాలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యతంతా మీ నెత్తి మీదే ఉంది. అన్నా చెల్లెల సంబంధం మీద నాకు అస్సలు నమ్మకమే లేదు. నా సొంత మనిషి అనుకుని వెళ్ళాను నేను జెస్సీ దగ్గరికి. నువ్వు జెస్సీని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళావా? ఎందుకు? తనని సహాయం అడుగుదామని వెళ్ళాను. నేను తనకేం చెప్దామని వెళ్ళానంటే మీకు నచ్చజెప్పమని. చిన్ని ఇంకా ప్రకాష్ల పెళ్లి సంబంధం గురించి. ఎందుకంటే నాకంటే ఎక్కువగా మీరు తన మాట వింటారుగా. కానీ మీకు చెప్పడం మాట అటుంచి తను తిరిగి నాకే 4 నీతులు చెప్పింది. ఆ వంకర మాటలు మాట్లాడితే మరి వంకర సమాధానాలు దొరుకుతాయి నీకు. ఆల్రెడీ జెస్సీ చెప్పింది నాకు, వీరేందర్ పెళ్ళయ్యాక తను చిన్ని కోసం మంచి సంబంధం చూస్తానని. మళ్ళీ ఎందుకెళ్ళావు నువ్వు అక్కడికి? నా మతి చెడి వెళ్ళాను నేను. బుజ్జి, ఏం ఆలోచిస్తున్నావు? అలా దిగులుగా ఉన్నావేంటి? ఏం లేదు. ఏంటి ఇవాళ టీవీ చూడవా నువ్వు? నాకు చూడాలని లేదు. అయ్యయ్యో, నీ ఆరోగ్యం బానే ఉందా? అయ్యురామా, ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమైంది? అరే, నేను ఫిట్ అండ్ ఫైను. ఆ, కానీ విషయం ఏదో ఉంది, అదే నిన్ను టెన్షన్ పెడుతోంది. అదేమైనా రహస్యమా? అందుకే నువ్వు నాకు చెప్పాలనుకోవడం లేదేమో. పోన్లే, నేను నిన్ను బలవంతం పెట్టలేనుగా చెప్పమని. నన్నైతే ఆ విషయం చాలా టెన్షన్ పెడుతుంది. ఏ విషయం? అదే జెస్సీ వాళ్ళ అన్నా వదిలినున్నారే, కొంపు తీసి వాళ్ళు ఇలాగని అనుకోవడం లేదు కదా. మన నరేందర్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకేమైనా లాభం కలుగుతుందని నరేందర్ రావడానికి ముందే ఇంటికి చక్కర్లు కొట్టడం మొదలు పెట్టేశారు. బుజ్జి, మళ్ళీనా? నీ మనసులో ఇలాంటి పనికి మాలిన పిచ్చి ఆలోచనలు చేయడం మానేయ్. కాని అక్కయ్య, నిజంగా నువ్వున్నావే చాలా అమాయకురాలివి. బెల్లం ఎక్కడుంటుందో అక్కడే ఈగలు వాళ్తూ ఉంటాయి. అలాంటిదేమీ లేదు. మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయో ఇతరుల గురించి కూడా వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. బాగుంది. ఒక పక్క నేను నీ మంచి కోసం ఆలోచిస్తూ ఉంటే
తిరిగి నువ్వు నన్నే మాట్లాడుతూ ఉంటావు అక్క. నీకు చెప్పడం శుద్ధ వేస్ట్. నేను వెళ్ళి నా సీరియల్ చూసుకుంటాను. పో, పో. నేనెంత వెళ్ళి చెప్పినా నువ్వు టీవీ అర్థం చూడు. చేసుకోలే. అప్పుడైనా నీ నోరు మూత పడుతుందో ఏమో. ఆ? జెస్సీ, నీకు ఫోన్ వచ్చిందమ్మా. ఇదిగో. ఆయన చేస్తున్నా. అవునా? హలో జెస్సీ, నీకో గుడ్ న్యూస్. మా బాస్ ఈరోజు నన్ను పిలిచారు. ఆయన ఏం చెప్పారంటే బహుశా అతి తొందరలో నన్ను ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు. మీ గుడ్ న్యూస్ కి మీకు చాలా చాలా శుభాకాంక్షలు. నేను ఇంత గొప్ప న్యూస్ చెప్పాను, నీకు హ్యాపీగా లేదా? నో సార్, ఎందుకంటే మీ బ్రేకింగ్ న్యూస్ గురించి మాకు ముందుగానే తెలుసు. ఇటివ్వు. ఎలా? నిమ్మి ద్వారా. అమ్మా, ఎలా ఉన్నావు? నరేందర్, నాకు అభినందనలు చెప్పు. నిమ్మి ఏదైతే చేసిందో ఆ అమ్మాయి చేసిన మేలుందే నేను జీవితాంతం మర్చిపోలేనురా. ఆ పిల్ల రికమెండేషన్ చేసింది వాళ్ళ మావయ్యకి నీ ట్రాన్స్ఫర్ గురించి. అమ్మా, మీ చిన్న కోళ్ళు చాలా మంచిది. నేనైతే తనని కలవకుండానే ఫ్యాన్ అయిపోయాను. అరే నువ్వేంట్రా, మేమందరం కూడా తనకి ఫ్యాన్స్ అయిపోయాం. కానీ అమ్మా, నీకు ఇంత మంచి కోడల్ని చూసినందుకు మొత్తం క్రెడిట్ అంతా నాకే దక్కాలి. ఎందుకంటే నేనేగా ఈ సంబంధం మాట్లాడింది. ఆ, కానీ అందరికంటే ఎక్కువ క్రెడిట్ ని నేను నా జెస్సీకే ఇస్తాను. జెస్సీనే వీరేందర్ని పెళ్లికి ఒప్పించింది కదా. నువ్వు వీరేందర్తో మాల్లో షాప్స్ గురించి మాట్లాడావా? మాట్లాడండి డాడీ. మాటల మధ్యలో దాని గురించి చెప్పాను, డైరెక్ట్ గా ఏమీ చెప్పలేదు. గుడ్, దట్స్ ద వే. తనతో చెప్పు వచ్చి నన్ను కలవమని. అన్నయ్య, డోంట్ మైండ్. కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో బహుశా అది సులభం కాదేమో. ఐ మీన్, ఆ అబ్బాయి ఒక్క రాత్రి తన ఇంట్లో వాళ్ళకు దూరంగా ఉండలేకపోయాడు. మరి జీవితాంతం తను ఇక్కడికి వచ్చి ఉండగలడా? వీణా, సక్సెస్ఫుల్ బిజినెస్ డీల్స్ చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఎదుటి వాళ్ళకి ఎంత పెద్ద పెద్ద డ్రీమ్స్ చూపిస్తానంటే దానిలో చిక్కుకోకుండా తప్పించుకోలేరు. హలో సార్, ఇవాళ బాక్స్ ఎందుకు మర్చిపోయావు? ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఒకవేళ నేను మర్చిపోయినా నువ్వు తప్పకుండా తెస్తావని. అలాగా? ఒకవేళ నేను తీసుకురాకపోతే? అప్పుడు ఇంట్లో ఈరోజు నువ్వు కూడా తినకుండా ఉంటావుగా. మాటలు బాగా నేర్చో. ఆ, కానీ ఇప్పుడు ఏది మాట్లాడినా బాగా ఆలోచించే మాట్లాడతాను. భయపడ్డావా లేక తెలివితేటలొచ్చాయా? భయం వల్ల తెలివితేటలొచ్చాయి. నీ అలా గురించి నాకు తెలుసుగా. సరే, మంచిదే. ఇదే భయాన్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయి. అంటే తెలివైన వాడివయ్యావుగా. నీలాంటి వాళ్ళకి చిన్న సైగ చేస్తే సరిపోతుంది. ఇంతకీ పప్పు ఎక్కడున్నాడు, కనిపించడం లేదు? పప్పు వాడు ఫ్రెండ్స్ తో కలిసి పానీపూరి తినడానికి వెళ్ళాడు. అరే, నేను మీ ఇద్దరికి భోజనం తెచ్చాను. అయితే ఏమైంది? నువ్వు తిను. వద్దు, ఇంటి దగ్గర అత్త ఎదురు చూస్తూ ఉంటారు. సరే, నువ్వు తిను. ఆలు పరాటా, బటర్ పన్నీర్, ఇంకా పప్పు. నీకివన్నీ ఇష్టం కదా, తిను. వీటన్నిటినీ పప్పుతో పాటు మిక్స్ చేసుకొని తిను, చాలా బాగుంటుంది. పట్టు. ఆ నిమ్మి, అరే అక్కడే నిలబడ్డావి, రా. ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నాను. రారా, కూర్చో. మంచి టైంకొచ్చావు. మీరు రోజు లంచ్ తెస్తారా? ఎప్పుడైనా వీరు బాక్స్ మర్చిపోతే అప్పుడు తీసుకొస్తాను. అయినా ఈరోజు ఒక్కడే తింటున్నాడు. రోజు ఇక్కడ పార్టీలవుతాయి. ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ చేస్తాడు. ఐ హేట్ షేరింగ్. ఇన్ఫాక్ట్ నేను స్కూల్లో కూడా నా టిఫిన్ ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. మంచి అలవాటే. అవును, నువ్వు సడన్ గా ఇక్కడికి? అది జస్ట్ వాంటెడ్ టు మీట్. మీరు భోంచేయండి, నేను వెళ్తాను. వీరు, బాక్స్ మర్చిపోకు. అలాగే. బాయ్. బాయ్. చాలా అండర్స్టాండింగ్ జెస్సీ అక్క. లవ్ బర్డ్స్ ని ఒంటరిగా వదిలేసి వెళ్ళింది. బై ది వే, నువ్వెందుకు వచ్చావు? ఐ వాంటెడ్ టు మీట్ యూ. నీకిష్టం లేకపోతే వెళ్ళిపోతానులే. లేదు లేదు, నేను అలా అనలేదుగా.
డాడీ నీకొక మెసేజ్ పంపించారు. కలవాలనుకుంటున్నారు. అడగమన్నారు ఎప్పుడొస్తావు అని. నువ్వు చెప్పినప్పుడు. ఇప్పుడు ఇప్పుడు కాదు, రాత్రికి. వెయిట్ చేస్తాను. నేను రాత్రి దాకా ఇక్కడే ఉండనా? ఇద్దరం కలిసి వెళ్దాం. ఐ డోంట్ మైండ్. పని చేయి. చాలా హై మెయింటెనెన్స్. నేను అఫోర్డ్ చేయలేకపోతేను. ఐ విల్ ట్రై. చాలు చాలు, అంత స్టైల్ కొట్టకు. త్వరలో పట్టుదల వచ్చేస్తుంది. డ్రైవింగ్ లో జుట్టు చెదిరిపోతుంది కదా, అందుకని. అవునా? నీ జుట్లో ఏదో ఉంది. ఏముంది? వదినా, ఏంటి నువ్వు? మళ్ళీ తువ్వుకో. ఇక్కడ. ఇప్పుడు ఓకేనా? అమ్మా, నేను నిమ్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. రాత్రికి వస్తాను. సరే సరే, నిమ్మికి నా బోల్డ్ అని దీవెనలు అందించు. వాళ్ళ అమ్మా నాన్నలకి నా నమస్కారాలు చెప్పు. ఉం? అలాగే. అన్నట్టమ్మా, నేను భోజనం చేసే వస్తాను. సో వెయిటింగ్ చేయొద్దు. సరే సరే, ఎవరు వెయిట్ చేయర్లే, వెళ్ళు. నాకు కూడా చెప్పండి, మీ వదిన మరిది ఇద్దరు ఎందుకు నవ్వుతున్నట్టు? అది తన్నే అడుగు. మీరు కంటిన్యూ చేయండి, నేను ఈలోగా భోజనాలు ఏర్పాటు చూస్తాను. ఓకే. హౌ అబౌట్ ఎ స్మాల్ డ్రింక్ జెంటిల్మెన్? నో 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 థ్యాంక్స్ సార్. డ్రింక్ చేశాక డ్రైవ్ చేయడం ఐ థింక్ ఇట్స్ నాట్ సేఫ్. నా కోసం ఇదిగో ఈ డ్రింక్ ఉంది. గుడ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. నిమి, ఐఎమ్ వెరీ హ్యాపీ నువ్వు సేఫ్ హ్యాండ్స్ లోనే ఉన్నావు. సో బాబు, నీ బిజినెస్ గురించి ఏం ఆలోచించావు? ఐ మీన్ టు సే, నీ బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి ఎప్పుడైనా ఏమైనా ఆలోచించావా లేదా? సార్, ఎక్స్పెన్షన్ గురించి చాలా ప్లాన్లు ఉన్నాయి, కానీ ముందు అన్నయ్య వచ్చాక తర్వాత ఆలోచిస్తాను. అన్నయ్య వచ్చాక తనతోటి కూడా డిస్కస్ చేయొచ్చులే. కానీ ఒకవేళ నువ్వు కావాలంటే నీ బిజినెస్ ప్లాన్స్ ని నాతో కూడా డిస్కస్ చేయొచ్చు. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఏ ఫ్యామిలీ నౌ. బాబు, బిజినెస్ చేసే స్టైల్ రోజు రోజుకి మారిపోతుంది. ఎప్పుడైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెన్ అయ్యాయో అప్పటి నుండి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. చిన్న చిన్న షాప్స్ కి స్కోప్ తక్కువైపోతుంది. ఇలాంటి ఫాస్ట్ బిజినెస్ పరిస్థితుల్లో సర్వైవల్ అవ్వాలంటే బిజినెస్ చేసే పద్ధతి కూడా మారాల్సి ఉంటుందిగా. నేను ఏం చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకుంటున్నావుగా? సార్. అయితే బాబు, నా ఎక్స్పీరియన్స్ ని కొంచెం ఉపయోగించుకో. ఇంతకీ నీ షాప్ పేరు ఏమన్నావు? అది ప్రెటీ ఉమెన్. ప్రెటీ ఉమెన్, వెరీ ఇంటర్నేషనల్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కాదు, మామయ్య అని పిలువు. ఓకే, అలాగే మామయ్య. ఆహా, ఇప్పుడు అనిపిస్తుంది ఇది పెళ్లిళ్ళు అని. అందరూ కలిసి పనులు చేసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఆంటీ, నేను విన్నది నిజమేనా? వీరేందర్ వాళ్ళ అత్తగారు వాళ్ళు వీరేందర్ కోసం ఇల్లు ఇంకా షాపు 2 కొన్నారంటగా లుధియానాలో. మాకైతే ఏ కబురు అందలేదే. మరి పక్కింటి వాళ్ళకెక్కడి నుంచి వచ్చిందో? బుజ్జి, ఎక్కడ విన్నామో, ఎవరి ద్వారా విన్నామో, ఎలా విన్నామో, దాంతో ఏం పని నీకు? నేను నమ్మను. ఇది వట్టి అబద్ధం. జెస్సీ, ఇది నిజమో అబద్ధమో మీరే తెలుసుకోండి. అందరూ ఏమంటున్నారో నేను అది చెప్పాను. అలాగా? కాస్త నాకు కూడా చెప్పు, వాళ్ళందరూ ఎవరో? నువ్వు ఊరుకో జెస్సీ. ఎలాంటి బుద్ధో అలాంటి మాటలే వస్తాయి. అవును జెస్సీ, నువ్వెవరు మాటలు నమ్ముతున్నావు? నీకు తెలుసు కదా, సవితకున్న అలవాటేగా పుకార్లు పుట్టించటం. నావి పుకార్లు అనుకోండి, లేక బ్రేకింగ్ న్యూస్. అందరూ అనుకున్నదే నిజం. ఏదైతే ఉందో అదే చెప్తున్నాను నేను. సరే తల్లి, సవిత ఒక వార్త చెప్పింది, దాన్ని మనం విన్నాం. మనం ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయడం ఎందుకు? నిమ్మి ధనవంతుల ఇంట పుట్టిన ఏకైక సంతానం. వాళ్ళు తనకి ప్రాపర్టీ కొనివ్వచ్చు, కొనకపోనివ్వచ్చు. ఏం పోతుంది? తన ఏకైక సంతానం. అందుకే వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. పెళ్లైన తర్వాత వాళ్ళ అమ్మాయి ఇంకా వాళ్ళ అల్లుడు ఇద్దరూ వాళ్లతో పాటే లుధియానాలోనే ఉండాలని. ఇల్లరిక పల్లుని చేసుకోవాలనుకుంటున్నారు వీరేదాన్ని. చూడ్ జెస్సీ, నాకు బాధ్యత ఉంది, నేను చెప్పాను. ఇంకా ఈ విషయం కూడా నేను గంటాపదంగా చెప్పగలను. ఈ సమాచారం అబద్ధం కాదు, 100% నిజం. అయినా ఒకవేళ నా మీద నమ్మకం లేకపోతే స్వయంగా మీరే వీరేందర్ అత్తగారు వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. సవిత చెప్పిన మాటలు ఒకవేళ నిజమైతే ఎలా అప్పుడు? అలా జరగనే జరగదు. ఇది నీ మనసులో ఉన్న నమ్మకం, కానీ నా మనసులో ఉన్న భయం నన్ను భయపెడుతోంది. నేను వీరేందర్తో ఫోన్లో మాట్లాడతాను.
నేను నా కొడుకుని ఒక ఇంటివాణ్ణి చెయ్యాలనుకుంటున్నానంతే, కాని నా నుండి దూరం చేసుకోవాలనుకోవటం లేదు. సరే, నువ్వు వీరేందర్కోసారి ఫోన్ కలుపు. నేను వాడితో మాట్లాడి నా మనసు కుదుటపరుచుకుంటాను. అత్తయ్య, చిన్నపిల్లలాగా మారం చేయడం మానేయండి. మీరే ఆలోచించండి. వీరేంద్ర నిమ్మిని కలవడానికి వెళ్ళాడు. నిమ్మి ఎదురుగా మనం తనకి ఫోన్ చేసి ఈ విషయాలన్నీ అడగలేం కదా. అది పద్ధతిగా ఉంటుందా? వీరేంద్ర ఇంటికొచ్చాక కూర్చోపెట్టి ప్రశాంతంగా ఏవేవి అడగాలనుకుంటున్నారో అడగండి, సరేనా? సరే, ఇక మీరు రిలాక్స్ అవ్వండి, పడుకోండి, కానివ్వండి. హాయిగా నిద్రపోవడానికి ట్రై చేయండి, సరేనా? వీరేందర్, రే వీరేందర్. ఏంటమ్మా విషయం? అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. చెప్పమ్మా, ఏంటి సంగతి? అరే, కంగారైతే నేను పడాలి కదరా. ఆ సవిత ఉందే, ఈ రోజు అందరి ముందు ఏమందో తెలుసా నీకు? అది వినే నేను కంగారు పడుతున్నాను. అసలు ముందు నాకు ఆ విషయం చెప్పండి. ఏం చెప్పింది సవిత వదిన? మీ అత్తగారు వాళ్ళు నీకోసం వేరే చోట ఇల్లు ఇంకా మాల్లో షాప్ కూడా కొన్నారంట. వాట్? ఇంకా తను ఇలా కూడా చెప్పింది, నీకు పెళ్ళైన తర్వాత నువ్వక్కడే వాళ్లతో పాటే ఉంటావట. వాట్ నాన్ సెన్స్! సవిత వదిన చెప్పింది, ఇక మీరు దాన్ని నమ్మేశారు. అంతేకాకుండా తను ఇది కూడా చెప్పింది, ఈ విషయం గురించి అందరూ చెప్పుకుంటున్నారంట. ఆ సవితకి పుకార్లు పుట్టించడం అంటే బాగా ఇష్టం. అది చెప్పిన ఏ మాటలైనా నమ్మడం అంటే మన మూర్ఖత్వమే అవుతుంది. చెప్పు బాబు, నేను నీ నోటి ద్వారానే వినాలనుకుంటున్నాను. అప్పుడే కదా నా మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది. ఆపమ్మా, నీకు నా మీద ఉన్న నమ్మకం ఇదేనా? అరే, మీ ఇద్దరికి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంత కోపం ఎందుకొస్తోంది? ముందు కూర్చో. అదే చెప్తున్నాను కదా, కూర్చో. సరే, ఇప్పుడు చెప్పు. ఎప్పుడైనా నిమ్మి గాని లేక వాళ్ళ పేరెంట్స్ గాని నీతో దీని గురించి మాట్లాడారా? వాళ్ళింట్లో వాళ్ళతో నేను అసలేం మాట్లాడానని వాళ్ళు నాతో ఇటువంటివన్నీ మాట్లాడడానికి? ఆ కానీ నిమ్మి నీతో ప్రతిరోజు మాట్లాడుతుంది కదా. నిమ్మితో మాట్లాడాను, కానీ నిమ్మి ఎప్పుడు నాతో ఇలాంటివి మాట్లాడలేదు. మాటల్లో ఈ విషయం కూడా చెప్పింది నాకు. వాళ్ళ డాడీ లుధియానాలో ఏదో ఒక మాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడని, ఇంకా వాళ్ళు కాస్మోటిక్ బిజినెస్ లో కూడా రావాలనుకుంటున్నారట. జస్ట్ దీని గురించే అడ్వైస్ కోసమని వాళ్ళు నన్ను పిలిచారు, ఇంకేమీ లేదు. ఓన్లీ అడ్వైస్? కాదు, నాకు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు, ప్రతి ఉమెన్ ని ఎలా పెద్ద బ్రాండ్ చేసుకోవచ్చు అనేది. కానీ ఈ లుధియానా షిఫ్ట్ అవ్వాలనే మాట వాళ్ళెవరూ నా ఎదురుగా అసలు మాట్లాడలేదు. నాతో వాళ్ళు అనలేదు, నిమ్మి కూడా అనలేదు. నాకు తెలియక అడుగుతున్నాను, ఒకవేళ ఇలాంటి మ్యాటర్ ఏదైనా జరిగితే మీరేమనుకుంటున్నారు? నేను ఒప్పుకుంటానా? నేను అత్తయ్యకి చెప్పాను కూడా, మన వీరేందర్ మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడని. అవునా? సరే, నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్. బాబు వీరేందర్, ఇలారా. వెళ్ళు, వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. దొరికిందా మీకు సమాధానం? మనసుకి తృప్తిగా ఉందా? ఇప్పుడు నా మనసు కాస్త కుదుట పడిందమ్మా. నేను చాలా భయపడ్డాను చేసి. ఇక నేను పడుకుంటా. ఇది పట్టుకో. ఏయ్ వావ్, సూపర్. అమ్మా జెస్సీ, చదివి వినిపించు. మిస్సెస్ సరోజా రాణి అండ్ లేట్ శ్రీ మన్మోహన్ ఆనంద్ request the honor of your gracious presence on the auspicious occasion of the wedding of their son, Virender with Nimmi. అరే, వచ్చేసిందిరా నీకు అరెస్ట్ వారెంట్ వీరేందర్. కరెక్ట్ గా చెప్పావు నువ్వు. భగవంతుడా, మా వీరేందర్ వివాహం బ్రహ్మాండంగా జరగాలి. వీరేందర్ ఇంకా నిమ్మి జంటని ఎల్లప్పుడూ చల్లగా చూడు. మా సంతోషంలో, మా కష్టకాలంలో తోడుండు భగవంతుడా. చాలా సంతోషం. జెస్సీ, ఇది పట్టుకోమ్మా. మన కాడు కూడా వాళ్ళకి ఇవ్వమ్మా. తీసుకోండి. వదినా, ఒకసారి ఇటు చూపించు.
థ్యాంక్ యూ. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. అది వీరేందర్ నిమ్మిల పెళ్లికి చాలా తక్కువ సమయం ఉంది. అందుకే నేనేమనుకుంటున్నానంటే ఇక వాళ్ళు కలవకూడదని. పెళ్లి మండపంలోనే వధూవరుల రూపంలోనే ఒకరినొకరు చూసుకోవాలని. అలాగే, మీరైతే నా మనసులో మాట చెప్పారండి. నేను కూడా ఇదే చెప్పాలనుకున్నాను. ఇక వెళ్తామండి. అలాగేనండి. మంచిదండి, వస్తామండి. నమస్కారం. త్వరలోనే బారాత్ తీసుకొని వస్తాము. అక్క నువ్వేవే టెన్షన్ పడకు. విషయం కాస్త చల్లబడినివ్వు. నేను ఇంత తప్పకుండా మాట్లాడతాను. అక్క చేస్తానులే. ఇప్పుడు ఈయన బుర్ర నిండా ఆ జెస్సీ దైవే నిండుంది. నాకు తెలుసు ఆ జెస్సీ ఏమీ సహాయం చేయదని. జెస్సీ ఏం చేసినా చేయకపోయినా నేను మాత్రం చిన్ని పెళ్లిని దానికంటే 10-12 ఎక్కువ వయసు వాడితో చేయను. అక్క నేను నీతో తర్వాత మాట్లాడతాను. సరే అక్క, నేను ఇంకుంటాను. ఆహా, అంటే ఇప్పుడు ఇంట్లో నా మీద నిఘా పెట్టడం కూడా స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు ఇది కూడా చెప్పండి మరి, ఎప్పటి నుండి నా మాటలు దొంగచాటుగా వినడం మొదలెట్టారు? ఎప్పటి నుంచి అయితే నువ్వు నా మాట వినడం మానేసావో అప్పటి నుంచి. అవును పాపం, నేను అస్సలు వినను మీ మాట. కానీ మీ మాట జెస్సీ వింటుంది, మీరు జెస్సీ మాట వింటారు. చాలా నమ్మకం కదూ మీకు మీ చెల్లెలి జెస్సీ పైన. అందుకనేగా తన మరిది పెళ్లికి స్పెషల్ కార్డు పంపించింది మీకోసం. చాలా బాగుంది. చాలా విచిత్రమైన దానివే. వాళ్ళ ఇంటికి వెళ్లి తనని నోటికి వచ్చినట్టు మాటలనేసి వచ్చేసావు. మళ్ళీ ఆశ పెట్టుకున్నావా తను నీకు కార్డు పంపించాలని? తనతో గొడవ పడిందైతే నేను కదా, కానీ మీరు ఇంకా చిన్ని దానికి చాలా ముఖ్యంగా. సరే, నా సంగతి వదిలేయండి. కనీసం పెళ్లికి మీ ఇద్దరినైనా పిలిచుండొచ్చుగా తను. ఓర్ని, నువ్వు నిజంగా వింత మనిషివే. నీకు చాలా దిగులుందే నా గురించి, చిన్ని గురించి. నువ్వు మా గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. కార్డు తప్పకుండా వస్తుంది చూడు. అయ్యో ఆపండి. వెళ్ళండి, బయటికెళ్ళి గోల చేసుకోండి. వీరేందర్, వెళ్ళండి, బయటికి తీసుకెళ్ళు. పని చేసుకునివ్వండి మమ్మల్ని. వెళ్ళండి, బయటికి వెళ్ళండి. వెళ్ళండి. అయ్యో, ఇదిగోండి, అన్ని కార్ల మీద పేర్లు రాసేశాను. అందరు రండి. వస్తున్నాం. ఏది ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టమ్మా. అది శబాష్ శబాష్. ఎదుగోండి అత్తయ్య, పప్పులు నానబెట్టే శుభకార్యం మొదలు పెట్టండి. ఆంటీ, ముందు మీరు మాకు ఇది చెప్పండి, ఈ ఆచారానికి అర్థం ఏంటి అసలు? ఈ ఆచారానికి అర్థం ఏంటంటే, ఈ రోజు నుంచి ఇది పెళ్లిళ్ళయింది. ఈ రోజు నుంచి పెళ్లి జరిగేదాకా రోజు ఇక్కడ కళకళలాడుతూ ఉంటుంది. కానీ ఆంటీ, వీటన్నిటితో ఏం చేయాలి? వీటన్నిటిని నానబెట్టాలి. నానబెట్టి మళ్ళీ ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మనం వీటిని 3 భాగాలుగా చెయ్యాలి. ఒక భాగం పక్షులకు వేయాలి. అప్పుడే మన ఇళ్ల మీద ఇంకా చెట్ల మీద వాలే పక్షులన్నీ మన సంతోషంలో భాగం పంచుకుంటాయి. ఇక రెండో భాగం ఉందే, దాన్ని పిండి చేసి మనం చీమలకు వేయాలి. చీమలు వాటిని తిని మనందర్నీ దీవిస్తాయి. ఇక మూడో భాగాన్ని మనం రుబ్బుకొని దాన్ని వడలుగా చేసుకుంటాం. అందరం కలిసి పంచుకొని తింటాం. ఎందుకంటే మనం పరస్పరం ప్రేమతో ఆత్మీయతతో ఉండాలి కాబట్టి. వీరేందర్ బాబు, ఎక్కడున్నావు నువ్వు? ఏంటమ్మా? అరే వచ్చావు బాబు, ఎక్కడున్నావు నువ్వు? ముందుగా వీటిలో నువ్వే చేయి పెట్టాలి. నేను కూడా చేయి పెడతాను. ఓహో, ఆంటీ గారు వీడికి నచ్చ చెప్పండి. చాలా తొందరగా ఉంది పెళ్లి చేసుకోవడానికి. అవును మరి, నీకు కూడా టైం వస్తుందిలే. వీరేందర్, కానీ దాదా ముందు చేపట్టు, ఆ తర్వాత దాంట్లో. అది అది అయిపోయింది. అయ్యయ్యో, నా బంగారు కొండ, నా వజ్రాల ముఠ. చల్లగా ఉండు నాయనా, చల్లగా ఉండు. చాలా సందడిగా ఉండుంటుంది ఇంట్లో. ఈ రోజే మేము ఆచారాలని మొదలు పెట్టేశాం. మనసు అంటుంది వెంటనే ఇంటికెళ్ళిపోమని, కానీ ఇంకా 2 days ఉంది. ఈ 2 రోజులు ఎలా గడపాలో తెలియటం లేదు. అంటారుగా,
ఓర్పు ఫలితం తీయగా ఉంటుంది అని. నువ్వు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటావా? నాకు రావాలనే ఉంది, కానీ ఇంట్లో గెస్ట్లున్నారు, బోల్డ్ అని పనులున్నాయి. నేను రావడం చాలా కష్టం. వీరేంద్ర వస్తాడుగా, నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరేనా? ఓకే, బాయ్. బాయ్. అరే అమ్మా, నువ్వెందుకు వచ్చావు పైకి? ఏదైనా పనుంటే నువ్వు నన్ను పిలవచ్చుగా. అరే లేదులే, ఇవాళ నీ గదిని తనిఖీ చేద్దామని వచ్చాను. అలా అయితే నేను నీకు వెల్కమ్ చెప్పాల్సిందే మరి. చూడమ్మా, నేను రూమ్ ని ఎంత క్లీన్ గా పెట్టుకున్నాను. ఏంట్రా నువ్వా? అది క్లీన్ గానా? నేను నమ్మను. నేను నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను. అలాగే అమ్మా, రా కూర్చో. ఏంటో చెప్పు. అరే అదేరా, దాని గురించి నేను అసలు ఆలోచించడం లేదు. ఎవరైతే మనసుకి అందరికంటే దగ్గరవుతారో వాళ్ళకి ఏది మంచి అనిపిస్తుందో, ఏది తప్పు అనిపిస్తుందో అసలు మనం ఆలోచించాం. అమ్మా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు ఏం అర్థం కాలేదు. నీదో ముద్దు బుర్ర. నేను జెస్సీ గురించి మాట్లాడుతున్నానురా. వీరేందర్, నువ్వు గమనించావా లేదా నీ పెళ్లి బాధ్యతల్ని ఎలా నవ్వుతూ నవ్వుతూ ఒంటరిగా చక్కబెడుతోందో తను? ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏది బాగా నచ్చుతుంది అన్నీ తనే చూసుకుంటోంది. కాని మనం అసలు ఆలోచించనే లేదు ఇప్పుడు మనం తనకి ఏమివ్వాలి అనేది. వీరేందర్, ఇప్పుడు నా కోరిక ఏంటంటే నువ్వు నీ పెళ్లికి నీకు నచ్చింది నీ సంపాదనతో ఒక మంచి కానుక ఇవ్వు తనకి. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. నువ్వు ఎలా చెప్తే అలాగే జరిగింది. ఇదిగో అబ్బాయి, అన్ని లడ్డూల్లో బాదం చాలా ఎక్కువై, అలాగే తగర పేపర్ వేయడం మర్చిపోవద్దు. చెప్పింది అర్థమైందా? జెస్సీ వదిన, ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను నీకోసం. ఐఎమ్ షూర్ నీకు ఇది నచ్చుతుంది. నీ ఇష్టాయిష్టాల గురించి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. చాలా ప్రేమతో తెచ్చాను నీకోసం. ఇదిగో అబ్బాయి, అన్ని లడ్డూల్లో బాదం చాలా ఎక్కువై, అలాగే తగర పేపర్ వేయడం మర్చిపోవద్దు. చెప్పింది అర్థమైందా? ఏ బుజ్జి, మన జెస్సీ ఎక్కడుందమ్మా? ఏ పనిలోనూ నువ్వు వేలు పెట్టొద్దు, నేను ముందే చెప్తున్నాను. అరే అబ్బాయి, నువ్వు అసలు పాకంలో నెయ్యి వేసావా లేదా? వేసానమ్మా. ఇదిగో బాబు, గబగబా పని కానివ్వు. ఈ పెళ్ళయ్యేదాకా నువ్వు లడ్డూలు చేస్తూనే కూర్చుంటావా ఏంటి? గబగబా చెయ్యి. ఆంటీ, ఎలా ఉంది? టేస్టీగా ఉందా? నేను చూస్తానులే, నువ్వు వెళ్ళి వాళ్ళకి టీలివ్వు. జెస్సీ, చాలమ్మా, ఎంత పని చేస్తావు? నువ్వు మనిషివి తల్లి, మిషన్ వేవి కాదు. ఆగండి అత్తయ్య, అయిపోయింది. అత్తయ్య, మీరు మేనత్త గారి కోడలికి ఫోన్ చేసి చెప్పారు కదా, పెళ్లి ఊరేగింపులో తను మనతో పాటే రావాలి, విత్ ఫ్యామిలీ. అరే అవును, నువ్వు ఏ ఏ చుట్టాల లిస్ట్ నాకు ఇచ్చావో నేను వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పాను. ఇక కేవలం మీ అన్నయ్య అశోక్కి మాత్రమే మనం కార్డు ఇవ్వాల్సింది. అవునత్తయ్య, ఆ సంగతి మర్చిపోయాను. అరే నేనైతే చెప్పానుగా పప్పుకిచ్చి పంపమని, కానీ నువ్వే వద్దని చెప్పావుగా. వద్దత్తయ్య, అక్కడికి నేనే వెళ్తాను. లేదనుకోండి మళ్ళీ పూర్ణిమదునికి మంచి సాకు దొరుకుతుంది నన్ను తిట్టడానికి. అది కూడా నిజమేలే. ఎవరొచ్చారో కాస్త చెప్తావా? నేనే వచ్చాను వదినా. అరే జెస్సీ, చల్లగా ఉండమ్మా. నూరేళ్ళు ఆయుషమ్మా నీకు. మీ వదిన ఇప్పుడే నిన్ను తలుచుకుంటుంది. రామ కూర్చోద్దా. వదినా, ముందు నేను చెవులు పట్టుకుని చేతులు జోడించి నీకు సారీ చెప్తున్నాను. మీకు కార్డివ్వడంలో ఇంత లేట్ అయినందుకు. ఇదిగో వదినా మీ కార్డ్. మీరు పెళ్లికి తప్పకుండా రావాలి. ఇదిగో చిన్ని,
వెళ్ళు వెళ్ళు, ప్యాకింగ్ చేసుకో. ఎందుకు జెస్సీ? ఎక్కడికి వెళ్ళాలి? నాతో పాటు వదినా. తన్నిప్పుడే నాతో పాటు తీసుకెళ్తాను. ఉన్నట్టుండి ఇలా సడన్ గా. అయితే ఏమైంది వదినా? అయ్యో రామా, నా మరిది పెళ్లి కదా, ఇంట్లో బోలెడన్ని పనులున్నాయి. చిన్ని నాకు సాయం చేయకూడదా? వెళ్ళు చిన్ని, బట్టలు ప్యాక్ చేసుకో, వెళ్ళు. అలాగే. నరేందర్ ఎప్పుడు వస్తున్నాడు? ఈ రోజే. ఈ పాటికైన ఫ్లైట్ ఢిల్లీకి వచ్చేసుంటుంది. ఓ, అంటే సాయంత్రానికల్లా ఇంటికి చేరుకుంటాడు. ఆ అవును, అందుకే తొందరలో ఉన్నాను. ఈ చిన్ని ఇంకా రాదేంటి? వదిన కొంచెం చూడవా? సరే, నువ్వు వద్దులే, నేనే చూస్తాను, సరేనా? అరే ఏంటి, నువ్వు ఇంకా ప్యాకింగ్ చేసుకోలేదా? నీకు తెలుసు కదా, మీ బావగారు 13 నెలల తర్వాత ఇంటికి వస్తున్నారు. ఒకవేళ నేను ఆయనకు కనిపించలేదంటే నా మీద అలుగుతారు. పద. జెస్సీ గారు, ఈ హల్వాలో తీపి సరిపోయిందో లేదో చూడండి. వస్తున్నాను. నువ్వు వెళ్ళి అత్తయ్యని కలు, నేను ఇప్పుడే వస్తాను, సరేనా? వెళ్ళు, అక్కడున్నారు. ఏవైనా తిన్నావా? సరే, చెప్పండి. అమ్మగారు, ఇంకేమైనా కావాలా? వద్దు గాని, నువ్వు వెళ్ళి కిచెన్ ఏదైనా పని ఉందేమో చూసుకోపో, వెళ్ళు. నమస్తే అత్తయ్య. నమస్తే. ఇదిగో రాణి, ముందుకు కూల్ డ్రింక్స్ పంపించు. అలాగే. రా అమ్మాయి, చిన్ని రా, వచ్చి ఇలా కూర్చో. చాలా చక్కగా ఉన్నావు తల్లి. 3-4 సంవత్సరాలు అయిపోయింది తల్లి నేను నిన్ను చూసి. జెస్సీ వదిన, ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను నీకోసం. ఐఎమ్ షూర్ నీకు ఇది నచ్చుతుంది. నీ ఇష్టాయిష్టాల గురించి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. చాలా ప్రేమతో తెచ్చాను నీకోసం. బాబు, నరేందర్, నువ్వు వచ్చేసావా? అన్నయ్య, నేను నీతో మాట్లాడాలి. మాట్లాడదాం లేరా, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడే మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. రాత్రి తాగిన మందు వీడికి బాగా తలకెక్కినట్టుంది. ఒకటే మాట చెప్తున్నాడు, నువ్వు మంచోడివి, నేను చెడ్డోడని. ఏంట్రా, ఏం మాట్లాడాలి?